This is my Madhu. Please like, comment, share and subscribe this YouTube channel. And bell button ఒకటి మాత్రం మర్చిపోకండి. Good luck. శ్రీ బ్రహ్మసూత్రం మకరత శివలింగం 11వ శతాబ్దం నాటి టెంపుల్ ఇది. ఈ టెంపుల్ని చూడటానికి చాలా చిన్నదే అయినా సరే కానీ చాలా చాలా పవర్ఫుల్ ఈ టెంపుల్. ఇక్కడ శివలింగం గ్రీన్ కలర్తో ఉంటుంది. మకరత శివలింగం అంటారు. ఎవరైనా దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వాళ్ళు కానీ, అలాగే జాబ్ సర్చింగ్లో ఉన్న వాళ్ళకి జాబ్ రాకపోయినా సరే, అలాగే దరిద్రమైన పొజిషన్లో ఉన్నా సరే ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని మన చేతులతో మనమే టచ్ చేయొచ్చు. ఇక్కడ ఈ స్వామివారిని మనస్ఫూర్తిగా మనము స్మరించుకుంటే కనుక మనకు ఉన్న జబ్బులు కానీ ప్రాబ్లమ్స్ కానీ అన్నీ సాల్వ్ అవుతాయట. ఇక్కడ స్వామివారు అంత మహిమగల స్వామివారు అనమాట. ఓకే గైస్, హైదరాబాద్లో ఈ టెంపుల్ ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి అనేది ఇప్పుడు డీటెయిల్గా మనం తెలుసుకుందాం. హైటెక్ సిటీ గచ్చిబౌలి నుండి దాదాపుగా మనకు ఒక 30 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ టెంపుల్ శంకర్పల్లిలోని చండిప్ప అనే విలేజ్లో ఉంది. మనం ఓఆర్ఆర్ దిగిన తర్వాత ఇక్కడ ఒక చిన్న సర్కిల్ వస్తుంది. ఈ సర్కిల్ నుంచి మనము నార్సింగ్ వెళ్ళే రూట్లో వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్లో వెళ్ళాలన్నమాట. రైట్ సైడ్ వెళ్తే మళ్ళీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్తుంది, లెఫ్ట్ సైడ్లో నార్సింగ్కి వెళ్తుంది. మనం ఇప్పుడు నార్సింగ్ సర్కిల్ దగ్గరికి వచ్చాం. మనము ఇక్కడ నార్సింగ్ దగ్గర మనకు ఒక చిన్న సర్కిల్ లాంటిది ఉంది. ఈ సర్కిల్ నుంచి మనం రైట్ సైడ్లో వెళ్ళాలి. రైట్ సైడ్లో అంటే కోకాపేట రోడ్లో వెళ్ళాలి. ఇక్కడ ఫ్లైఓవర్ ఉంటుంది, ఆ ఫ్లైఓవర్ దాటి వెళ్ళాలన్నమాట. అంటే మనకు ఓషన్ పార్కు ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది. ఆ ఓషన్ పార్క్ వెళ్ళే రూట్లో వెళ్ళాలి మనం. మనకు ఓషన్ పార్క్ నుంచి జస్ట్ మనకు ఒక 22 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది నార్సింగ్ సర్కిల్. ఇది ఈ సర్కిల్ నుంచి మనం రైట్లో వెళ్ళాలి. మనము ఫ్లైఓవర్ ఎక్కాలి. ఇది మెహదీపట్నం వెళ్ళే రూట్. మెహదీపట్నం వాళ్ళు వచ్చేవాళ్ళు స్ట్రైట్గా ఇలా వెళ్ళాలి. ఈ మకరత టెంపుల్స్ మన భారతదేశంలో 4 చోట్ల ఉన్నాయండి. అది కూడా మన తెలంగాణలో 3 ఉన్నాయి. కర్ణాటకలో శ్రీ దుర్గా పరమేశ్వరి టెంపుల్ మంగళూరులో ఉంది. దాని తర్వాత చండిప్ప టెంపుల్. అదే మన హైదరాబాద్లో కూడా ఇంకో టెంపుల్ ఉంది, శ్రీ లక్ష్మీ గణపతి టెంపుల్. విజయవాడలో రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉంది. ఈ టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో కాలభైరవుడు ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఒక దండం పెట్టుకున్నాము. అలాగే ఒక ప్రత్యేకత ఉంది అక్కడ, దాని గురించి నేను చెప్తాను. గాయస్, ఈ టెంపుల్లో ఇంకొక విచిత్రం ఏంటి అంటే, మనము టెంపుల్లో ప్రదక్షిణాలు చేసేటప్పుడు టెంపుల్కి గర్భగుడికి రౌండ్గా తిరుగుతాం కదా. ఈ టెంపుల్లో మాత్రం అలా కారండి, రౌండ్గా అసలు తిరగనే వద్దు. ఇదిగోండి ఇక్కడ మ్యాప్ చూస్తున్నారు కదా, ఈ మ్యాప్లో ఎలా ఉంది, ఈ విధంగా ఇక్కడ ప్రదక్షిణం చేయాలన్నమాట. గైస్, ఇందాక నేను చెప్పాను కదా ఇక్కడ ఒక అద్భుతం ఉంది అని. అదేంటో తెలుసా? ఈ రాయి, ఇది సామాన్యమైన రాయి కాదు. స్వామివారి దగ్గర మనం ఏదైనా కోరికలు కోరుకున్నప్పుడు ఆ కోరిక నెరవేరుతుందా లేదా అని మనం ఇక్కడ టెస్ట్ చేసుకోవచ్చు. మనము మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఈ రాయి పైన మనము 2 చేతులు పెట్టామనుకోండి, ఆ రాయి అనేది రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. బాగా అబ్జర్వ్ చేయండి, స్లైట్గా కదులుతూ ఉంది. చూస్తున్నారు కదా, కదులుతుంది. నేను దీనిపైన ఎక్కువగా ప్రెస్ చేయలేదు, మామూలుగా ఇలా పెట్టానంటే. అలా కదిలింది అంటే కనుక మనం కోరిన కోరికలు నెరవేరుతుంది అని ఇక్కడ భక్తుల నమ్మకం. నిజంగా ఇది ఒక వండర్ఫుల్లే. ఇక్కడ మనకు పూజకు కావాల్సిన ఐటమ్స్ మొత్తం ఇక్కడ దొరుకుతాయి. మనం ఇక్కడ దీపారాధన చేసుకోవచ్చు, అన్నీ ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ అలాగే ఇక్కడ స్వామివారికి మనం అభిషేకం చేసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ 200 రూపీస్ వీళ్ళు చార్జ్ చేస్తున్నారన్నమాట. ఓకే గైస్, మనం ఇప్పుడు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్దాం. Hi guys, this is Karuna Bhushan. Please like,
comment and subscribe this YouTube channel. స్వామివారు రాజా రాజేశ్వరి సమేత మరకటాలింగంగా స్వామివారు అమ్మవారు పూజలు అందుకుంటున్నారు. ఈ టెంపుల్ ఇంకో అద్భుతం ఏంటంటే ఎక్కడైనా సరే ఏ శివాలయంలో అయినా సరే మనము స్వామివారిని టచ్ చేయడానికి కుదరదు, ఎందుకంటే టచ్ చేయనియారు కూడా. కానీ ఈ టెంపుల్లో మాత్రం మనం స్వామివారిని తాకొచ్చు, అలాగే మన చేతులతోనే అభిషేకాన్ని చేయిస్తారు ఇక్కడ. అదే ఈ టెంపుల్కి ఉన్న స్పెషాలిటీ. అందుకే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఒక్కసారి ఈ స్వామివారి దగ్గరికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోండి. ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్స్ అన్నీ నెరవేరుతాయి, మీ కోరికలు కూడా మొత్తం నెరవేరుతాయి. సర్వరోగ నివారణ శక్తి ఈ స్వామివారికి ఉంది అని భక్తులు ప్రగాఢమైన నమ్మకం. ఓం శ్రీ మహాదేవతాభ్యో ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వతస్సోం అవిష్ణయం భవాపాదస్య ఓం వర్గేశేభ్యస్పశూనామదేన నమో నమో దుష్పిత్రాయ శ్రీమహి శ్రీమర్గతరంగేశ్వర స్వామి దేవతాభ్యో నమః. గంధాన్ ధారయామి. యోపాం పుష్పం హేగా పుష్పవాం ధావా ఆముష్మాం భవతి చంద్రమా వా అపాముష్మం. ఓం హిరణ్యపాత్రం మదో గోర్ధందాది మదగ్నో తానేది ఏకదా బ్రహ్మణోపహరతి ఏకదైర్మానః యుక్తేభ్యో దధాతి. శ్రీ మహాదేవతాభ్యో నమో నమః. ఆనందకర్పూరమంగళ. ఇక్కడ అర్చకులు గారు ఉన్నారు. స్వామివారి గురించి డీటెయిల్గా మనం ఈ టెంపుల్ గురించి అడిగి తెలుసుకుందాం. శతాబ్దంలో చాళుక్య వంశస్థులు యొక్క బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారనమాట. ఓకే. అంటే ఈ యొక్క రాజ్యము బాగోగులకై బ్రహ్మసూత్రంతో కూడినటువంటి మరకతంతో కూడినటువంటి బ్రహ్మసూత్ర శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. అంటే ఇది బుధగ్రహానికి చెందినది. బుధగ్రహం. ఈ యొక్క బుధగ్రహానికి చెందినటువంటి లింగాన్ని కనుక మనం అభిషేకించుకుంటే మన ఆరోగ్యంలోను వ్యాపారంలోను అన్నిట్లోనూ అభివృద్ధి అనేది చెందుతుంది అనమాట. కాబట్టి ఈ యొక్క లింగాన్ని కనుక దర్శించుకుంటే సకల దోషాలు కూడా తొలగిపోతాయని భక్తుల నమ్మకం అనమాట. ఒక 5 పుణ్యములు కానీ 5 సోమవారాలు కానీ ఇక్కడ పాటిస్తే తప్పకుండా వాళ్ళ జీవితంలో తప్పకుండా అనుకున్నవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. 5 పున్నములు 5 పున్నములు కానీ 5 సోమవారాలు కానీ ఇక్కడ స్వామివారికి ప్రత్యేకించి అభిషేకం చేసుకొని వెళ్తే వాళ్ళు అనుకున్న ప్రతి ఒక్క కార్యం అనేది సిద్ధిస్తుంది. ఓకే స్వామి, యాక్చువల్లీ నేను చూశాను, నేను శ్రీరాముడు ప్రతిష్టాపించారు అని కూడా కొన్ని అంటూ ఉంటారు కదా. ప్రతిష్ఠించారని కూడా చాలా మంది చెప్తుంటారు. కాకపోతే ఈ చరిత్రలు కూడా కొన్ని అలా ఉన్నాయి. అప్పట్లో అంటే ఈ యొక్క లింగము ఇక్కడ మనకు చూసుకుంటే మంచి మంచి శివ దేవాలయాలన్నీ కూడా చాళుక్య వంశస్థులు ప్రతిష్ఠించినటువంటి ప్రతి ఒక్క శివాలయం వాళ్ళు చాలా శివభక్తులు అనమాట. ఈ యొక్క చరిత్రలో కూడా అప్పుడు చాళుక్య వంశస్థులు ప్రతిష్ఠించినటువంటి లింగం అని ఉన్నది అనమాట. ఇది అంటే రాముడు వచ్చి అభిషేకం చేసుకున్నటువంటి లింగం. అభిషేకం ఇక్కడ యాక్చువల్గా మరకత శివలింగానికి మామూలు శివలింగానికి తేడా ఏమైనా ఉంటుందా? అంటే ప్రత్యేకత శివలింగాలు అంటే అన్ని కూడా రాతితో కూడిన శివలింగాలు ఉంటాయి. కాకపోతే ఇది మరకతం. మరకతం అంటే నవగ్రహాలు ఉన్నాయి. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రత్నం అనేది చెందబడి ఉంటుంది. అంటే ఒక్కొక్క రత్నం అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రత్నం. ఇది బుధ గ్రహానికి సంబంధించింది. బుధ గ్రహము మరకతం కలర్ అనేది మరకత రత్నం అనేది బుధ గ్రహానికి సంబంధించింది. ఆ ద్వారా ఈ యొక్క మరకతం అనేది దానికి సంబంధించినది. కాబట్టి ఇది బుధ గ్రహానికి సంబంధించినటువంటి మరకత శివలింగం అనమాట. ఈ లింగానికి అభిషేకించుకుంటే తప్పకుండా దోషాలన్నీ తొలగిపోతాయని భక్తులు నమ్మకం. ఓకే, థ్యాంక్ యూ స్వామి. నా నెక్స్ట్ వీడియో ఏంటంటే ఒరిస్సా టూర్ ప్లాన్
చాలా అద్భుతంగా ఉంటుంది ఆ వీడియోస్. పూరి జగన్నాథ్ టెంపుల్, సన్ టెంపుల్, కోనార్క్, భువనేశ్వర్. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ వీడియోస్. ఏమేమి చూడాలి అనేది ఫుల్ డీటెయిల్గా ఆ వీడియోస్ చెప్తాను. ఆ వీడియోస్ మాత్రం చాలా చాలా బాగుంటాయి. ఆ వీడియోస్ మాత్రం మీరు మిస్ కాకండి. ఒరిస్సా టూర్ ప్లాన్. పూరి జగన్నాథ్ టెంపుల్, కోనార్క్. ఇక్కడికి మనం ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఎక్కడ స్టే చేయాలి, ఎక్కడ ఏ ప్లేసెస్ చూడాలి అనేది ఫుల్ డీటెయిల్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే గైస్, ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.